హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రకృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా చేను దగ్గర వరి నారు వేస్తున్నాం. ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ చేనుకి వెళ్ళారు. కూలీలు వచ్చిరంట, నారు విక్తురంట, వరి నారు విక్తురంట నారు వేయడానికి. ఇంకా నాకు ఇప్పుడే కాల్ చేసారు. ఎంత ఫ్రెండ్స్, వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక కూడా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంక ఇప్పుడు అయితే చేనుకి వెళ్దాం, నారు విక్తురంట చూద్దాం. కూలీలు నారు విక్తురు, సగం నారు వికినట్టే ఉన్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి. నారు చాలా ఒత్తుగా అయిందా? ఏం కాలే, బాగానే ఉంది. స్వప్న విజయ మంచిగా విక్తురా నారు? అన్నం తినరా మరి మీరుగా? అన్నం తినకూడనే నారు విక్తురు. స్వప్న వరి నారు తీసుకొస్తున్నది. ఇంకా నేను కరియర్లకు దిగి పర్వాలి. తొందరగా తీసుకురావా. నేను అందులో కరియర్లకు దిగి వరుస ఆనేసి ముళ్ళ దగ్గర ఇంకెళ్ళి ఇంత తీసుకురాపో. నేను వరుస ఇది అంత లోపల. కూలీలు నారు ఫాస్ట్గా వేస్తారు. మేము నారు పరచడానికే లేట్ అవుతుంది. మేము పరిచి పక్క జరిగినామో లేదో వాళ్ళు ఇంకానే నాటేసేస్తారు. గుత్తకి తీసుకున్న ఫాస్ట్గానే వేస్తారు బాబా. మనం నారు పడిచి అయితే లేట్ ఉంటుంది. మనం కూడా ఫాస్ట్గానే వరుస్తున్నాం, కానీ వాళ్ళు ఇంకా ఫాస్ట్ ఉన్నారు. ఆ మాడ అయిపోకొచ్చింది బాబా, ఈ ఈతలకు వస్తారు. రానికి ఇది ఒక మాడ వేస్తే మన నారే కంప్లీట్ అవుతుంది. వాళ్ళు నారేసి మళ్ళీ రాలున్నట్లున్నాయి, మొత్తం కాళ్ళ గుచ్చుకుంటున్నాయి. అది కొత్తగా చూడటం కాబట్టి రాళ్ళు ఉన్నాయి. ఇంకా మిగతా మళ్ళీ అయితే బాగానే ఉన్నాయి కదా, ఒకటే అట్లా ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, మా వరి నారు వేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా పంటల కంటే వరి పంట వేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి ఫ్రెండ్స్. మిగతా పంటలు కొంచెం అంత కష్టం ఏముండదు, కానీ వరి వేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.